తిరుమల కొండలలోని గరుడశిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల కొండ నుండి తిరుపతికి తిరిగి వెళుతున్నప్పుడు ఈ రాతిశిల నిర్మాణాన్ని మనం చూడొచ్చు. ఇది సహజంగా ఏర్పడినది. గరుడశిల నిర్మాణం ఘాటు విభాగం నుండి స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇది కపిల తీర్థము గుడి నుంచి కూడా చాలా బాగా చూడొచ్చు. ఇది తిరుమల కొండలలో గరుడ ఆకారంలో సహజంగా ఏర్పడినది. తిరుమల కొండల్లోని వెంకటేశ్వర స్వామి శిల ఈ రాతి నిర్మాణం వద్ద వెంకటేశ్వర స్వామి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. మిడ్మిల్కు సరిగ్గా దిగువన ఉన్న రాతి కొండపై లార్డ్ వెంకటేశ్వర స్వామి నిర్మాణాన్ని మనం చూడొచ్చు. కొండలు ఎక్కే యాత్రికులు 7వ కొండపై ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఇది వెంకటాద్రి కొండ. ఇది చివరి కొండ మలుపు వద్ద కనిపిస్తుంది. ఈ రాతి నిర్మాణం వెంకటేశ్వర స్వామి ఆకారంలో సహజంగా ఉంటుంది. తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి ముఖము తిరుమల నుండి చాలా దూరం నుండి తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ముఖాన్ని మనము స్పష్టంగా చూడొచ్చు. అది మానవ ముఖాన్ని పోలి కన్ను, ముక్కు, చెవి అన్నీ స్పష్టంగా స్వామివారు పవళించిన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కిరీటం కూడా ఉంటుంది. తిరుమల ఘాటు విభాగంలో ఉన్న అక్కగర్ల గుడి నుండి ఈ రాతి నిర్మాణము కనిపిస్తుంది. తిరుమల నుండి తిరుపతికి బస్సు లేదా సొంత వాహనంలో తిరుగు మార్గంలో ఈ నిర్మాణాన్ని మనము చూడొచ్చు. గోవింద గోవింద.